కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి వరుసగా 5 సినిమాలు 100 క్లబ్లో అఖండ 1తో మొదలైంది ఈ ప్రభంజనం. ఇప్పుడు అఖండ 2కి రాబోయే సినిమాతో మరింత బీభత్సమైన స్థాయిలో మేము కొట్టబోతున్నాం. కాబట్టి ఇప్పుడు టార్గెట్ 1000 కోట్లు. భరద్వాజ గారు, బాలకృష్ణ గారు రే రికార్డ్ అని చెప్పేసి ఒకటి సర్క్యులేట్ అవుతుంది. వరుసగా 5 సినిమాలు 100 క్లబ్లో అవును కొట్టారు అని చెప్పేసి, ఇంకోటి కొడితే హ్యాట్రిక్ 100 క్లబ్లో అవును అనేది ఒక డిస్కసివ్ పాయింట్. అంటే ఇది అఖండతోనే మొదలైంది. అంటే ఇంకొక సినిమా కొట్టేస్తే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది. 100 క్లబ్ 100 క్రోర్ క్లబ్కి సంబంధించి డబుల్ హ్యాట్రిక్ అయిపోతుంది. అఖండ 1తో మొదలైంది ఈ ప్రభంజనం. మొదలై ఇప్పుడు అఖండ 2కి 5 సినిమాలకు చేరుకుంది. రాబోయే సినిమా మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది హీరోలో. ఆయన దాన్ని వేదిక మీద వ్యక్తం చేశాడు బలంగా. రాబోయే సినిమాతో మరింత బీభత్సమైన స్థాయిలో మేము కొట్టబోతున్నాం అని చెప్పి నిన్న అఖండ సక్సెస్ మీట్లో ఆయన చాలా జోష్తో చెప్పినటువంటి మాటలు జనాలను విపరీతంగా ఇన్స్పైర్ చేసినాయి, అభిమానుల్ని. కాబట్టి మళ్ళీ ఒక అంకురార్పణ జరుగుతోంది, ఇంకొక హ్యాట్రిక్ అంకురార్పణ. అంటే ఇది క్లోజింగ్, అదే ఈ డబుల్ హ్యాట్రిక్కి క్లోజింగ్ సినిమాగా ఉండబోతోంది అది. 111 ఆ తర్వాత ఇంకొక హ్యాట్రిక్కి అంకురార్పణ కూడా చేస్తుంది ఆ సినిమా అనేది ఒక ఐడియా ఉంది ప్రపంచానికి, ఒక హోప్ వచ్చాడు ఆయన. రెండోది, ఈ సినిమాకి సంబంధించి జరుగుతున్నటువంటి రకరకాల అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా విషయంలో చాలా కాషన్గా వ్యవహరిస్తారు. ఏది ఇప్పుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నటువంటి సినిమాకి చాలా ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి. కాబట్టి ఇంకొంచెం బాధ్యతాయుతంగా చేస్తారు. పెరిగింది బాధ్యత. సినిమాని లూజ్గా, ఎక్కడా కూడా లూజ్గా లేకుండా చూసుకోవటం అనేది ఇప్పుడు. అవును, వరుస హిట్లు వచ్చినాయి కదా, వాటిని వరుస హిట్లు, దాన్ని ఆ రేంజ్ని తను సస్టైన్ చేయాలి. డైరెక్టర్గా తను ప్రూవ్ అవ్వాలి. మార్కెట్లో నిలబడాలంటే ఒక సక్సెస్ఫుల్ హీరోతో తన ముందు సక్సెస్ని మించిన హిట్ ఇవ్వకపోతే డైరెక్టర్గా తను నిలబడలేడు. అఖండ అప్పుడు ఇచ్చాడుగా మంచి హిట్టే. అఖండ వెంటనే అఖండ పెద్ద హిట్ అవ్వగానే అవును, ఎలా బాగా ప్రజలు ఉంటుంది డైరెక్టర్ మీద అనుకున్నారు. వీరసింహారెడ్డితో బ్యాలెన్స్ చేశాడు. బ్యాలెన్స్ చేసి దాని రేంజ్ని కొంచెం ముందుకు నడిపించాడు. ఇప్పుడు కూడా ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా అదే బాధ్యత భుజాన్ని పెట్టుకుని ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. అందుకని ఇది డెఫినెట్గా చాలా ప్రికాషన్స్తో వెళ్తారు. వెళ్తే అది ఆ ప్రికాషన్స్ ఉంటే చాలు సినిమాకి. బహుశా ఆ ప్రికాషనరీ మెజర్స్ చూసే ఇన్స్పైర్ అయ్యి ఈయన మాట్లాడి ఉంటాడు బాలకృష్ణ అనేది బయట చర్చించుకుంటున్నటువంటి అంశం. ఏ డైరెక్టర్కైనా ఏ హీరోకైనా ఆ ప్రెజర్ ఉండి తీరుతుంది అనివార్యంగా. కాబట్టి 100 కోట్ల క్లబ్లో వరుసగా సినిమాలు చేయటం అనేది కాదు ఇప్పుడు టార్గెట్. ఆయన తన రేంజ్ పెంచుకునేటువంటి, మార్కెట్ పెంచుకునేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు అఖండ 2 అనేది వాళ్ళు పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయటం వెనకాల ఉద్దేశం అదే. హిందీ బెల్ట్లో దీన్ని పుష్ చేయాలి అనేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చాలా కాన్షియస్గా జరుగుతున్నాయి. నెమ్మదిగా వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. విజువల్స్ చూస్తున్నాగా, ఆ సాధువులు కానీ లేకపోతే హిందీ బెల్ట్లో మాట్లాడుకునేదాన్ని అదే మాట్లాడుతున్నారు. నెమ్మదిగా క్రియేట్ కావాలి. బజ్ క్రియేట్ అయితే ఇది ఒక పునాది ఏర్పాటు చేస్తుంది పాన్ ఇండియా మార్కెట్లో. ఏర్పాటు చేస్తే ఈ 100 కోట్లు అనేది నథింగ్. ఈ 100 కోట్లు అనేది ఇష్యూనే కాదు. మార్కెట్ పెరిగితే 500 కోట్ల క్లబ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళటానికి ఒక ఏరియాని ఫిక్స్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అఖండ 2తో. అఖండ 1తో ఎలాగైతే 100 కోట్ల క్లబ్లోకి బాలకృష్ణని తీసుకొచ్చారో, అలాగే అఖండ 2తో 1000 కోట్ల క్లబ్లోకి బాలకృష్ణని ప్రమోట్ చేయటం అనే ప్రోగ్రాంకి ఒక అంకురార్పణ జరిగింది అని కూడా భావించాల్సి ఉంటుంది. ఇది వర్కౌట్ అయితే దీన్ని ముందుకు నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా గోపీచంద్ మలినేని మీద ఉంటుంది. ఈ భారాన్ని మొయ్యాలి ఇప్పుడు ఆయన. మోసి వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ రూట్ని స్ట్రెంగ్థన్ చేసి నిలబెట్టాలి. నిలబెడితే ఆ వచ్చేటువంటి డైరెక్టర్కి
ఇంకొక హోప్ వస్తుంది, ఇంకొంత బలం వచ్చి ఆ తర్వాత సినిమాని ఇంకో రేంజ్కి తీసుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు టార్గెట్ 1000 కోట్లు. 100 కోట్ల క్లబ్లో 5 సినిమాలు చేశాడు, 6వ సినిమాకి రంగం సిద్ధమవుతోంది అన్నది కాదు ఇప్పుడు చర్చ. 100 కోట్ల క్లబ్లోకి చేర్చినటువంటి అఖండ ఇప్పుడు ఆయన్ని 1000 కోట్ల మార్కెట్లోకి ప్రొజెక్ట్ చేస్తోంది. కాబట్టి ఇప్పుడు 1000 కోట్లు కొట్టడానికి రంగం సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత నందమూరి బాలకృష్ణతో నెక్స్ట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్లకి ఒక రెస్పాన్సిబిలిటీని డిసైడ్ చేశారు ఇప్పుడు. ఓకే. ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.